సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం కల్కి 2898 AD. ముందు నుంచి ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్లోని అతిపెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట. అందుకోసం వరల్డ్ వైడ్ గా ఉన్న బెస్ట్ విజువల్స్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇప్పటికే కల్కి చిత్రంలో కాస్టింగ్ మామూలుగా లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ కాగా అందుకు దీటైన సుందరాంగిగా దీపిక నటిస్తోంది. ఇంకా లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి వారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగస్వాములయ్యారు. వీరే కాకుండా దిశా పటాని వంటి బీటోన్ బ్యూటీస్ ని ఈ సినిమాలో పార్ట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ తారల పరంపర ఇక్కడితో ఆగదట. మరెంతో మంది క్రేజీ స్టార్స్ కల్కిలో కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా స్ప్రెడ్ అవుతోంది. కల్కి చిత్రంలో కేమియోస్ కి కొదవే ఉండదట. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి వారు కేమియోస్ లో మురిపించబోతున్నారనే ప్రచారం ఆ మధ్య సాగింది. వీరితో పాటు లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని కూడా కల్కి 2898 AD లో దర్శనమిస్తారనే టాక్ అయితే అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాలో పరశురాముడిగా కొన్ని నిమిషాల పాటు తారక్ దర్శనమివ్వబోతున్నారట. అలాగే క్లైమాక్స్ కి ముందు వచ్చే కీలక సన్నివేశంలో కృపాచార్యుడిగా నాని కనిపిస్తాడంటున్నారు. మొత్తం మీద మే 9న విడుదల కాబోతోన్న కల్కిలో ఎంతమంది అతిథులుగా మెరవబోతున్నారనే దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.